రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకుడుగా రాజమౌళి క్రేజ్ ఫాలోయింగ్ హాలీవుడ్ వరకు పాకింది. బాహుబలితో పాన్ ఇండియా వైడ్గా సందడి చేసిన రాజమౌళి త్రిబుల్ ఆర్తో ప్రపంచ స్థాయిలో సౌండ్ చేశాడనే చెప్పాలి. త్రిబుల్ ఆర్ను రాజమౌళి ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. నాటు నాటుకు పాటకు కూడా ఆస్కార్ వచ్చేలా చేశాడు. అలా రాజమౌళి క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉంది. అందుకే మహేష్ బాబుతో చేయబోతున్న మూవీ మీద చాలా ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఇండియా జోనస్ లాంటి బ్యాక్ డ్రాప్తో ఓ విజువల్ వండర్గా రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా విజేంద్ర ప్రసాద్ కథను అల్లుతున్నారు. ఇక రాజమౌళి టీం అంతా కూడా స్క్రిప్ట్ను పూర్తి చేసే పనిలో పడ్డారు. త్వరలోనే స్క్రిప్ట్ పూర్తి అవుతుందని, ఇక ఈ ఏడాది చివరికల్లా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అసలే ఇప్పుడు సీక్వెల్స్ 2-3 పార్టులు అని ట్రెండ్ అయితే నడుస్తుంది. సినిమా సెట్స్ మీద ఉండగానే, స్క్రిప్ట్ స్టేజ్ లో ఉండగానే రెండో పార్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఓ సినిమాను 2 భాగాలుగా తీయాలనే ట్రెండ్ ను రాజమౌళి మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. బాహుబలిని అదే ఫార్ములాతో రాసుకున్నాడు. ముందు ఒక పార్ట్ అనుకుంటే తర్వాత 2 పార్టులుగా మలిచాడు. కేజీఎఫ్ని సైతం 2 పార్టులుగా తీయమని రాజమౌళి సలహా ఇచ్చాడంట. అలా 2 పార్టులు సీక్వెల్స్ అనే ట్రెండ్ మళ్ళీ రాజమౌళి మొదలుపెట్టినట్టుగా అయింది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా 2 పార్టులుగా మలచబోతున్నాడట. ఈ మేరకు ఇదివరకే రూమర్లు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం 2 పార్టులు అనే వార్త ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ఇక 2 పార్టులు అంటే మేకింగ్కు కనీసం 4-5 ఏళ్ళు పడుతుందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.